ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరోసారి యెషయా గ్రంథంలో నుండి 45వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునో లేడు. మరోసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ కీర్తిస్తున్నాము నాయన. అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసుడును నీ శిలోచంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నాయన, నీ ప్రజలకు కావలసిన వర్తమానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవు మాట్లాడే దేవుడు, నీ ప్రజల అవసరతను బట్టి మాట్లాడండి. సంఘము క్షమావృద్ధి కొరకు మాట్లాడండి. నీకు మహిమ కలుగున్నట్లుగా, మీ చిత్తము నెరవేర్చినట్లుగా మాట్లాడండి. నీకే స్తుతులు. నీ కృప మీద ఆధారపడుచున్నాను నాయన. పిలిచిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు, నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రతి వితర్కమును దేవుని జ్ఞానానికి అడ్డగించే దుర్గమును యేసు శక్తిగల నామములో పడద్రోలుచు నాయన, కూలద్రోలుచున్నాము తండ్రి. ప్రతి ఆలోచన నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగా యేసు ప్రభు నామములో చెరపట్టబడునుగాక. లార్డ్, యేసు రక్తమునకి, యేసు ప్రభు నామమునకి అన్నిటి యందు ఎల్లప్పుడూ విజయము ప్రకటిస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ ఆత్మ సహాయమును కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ మీ మీ వీడియోలో ఆన్ చేయండి, మంచిది. నేను మీ ముఖాన్ని చూసి వాక్యం చెప్పడానికి చాలా దోహదపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో గత వారం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసిన విషయం ఏంటంటే, నిరాకారముగా ఉండడానికి దేవుడు ఆయన భూమిని కలుగజేయలేదు అని, అలాగే నరుని కూడా దేవుడు నిరాకారంగా ఉండడానికి ఆయన సృజించలేదు, ఒక ఆకారము కలిగి ఉండాలని, ఆయన ప్రతి విధమైన మేళ్లతో ప్రతి విధమైన కృపలతో నింపబడి ఉండాలని దేవుడు నరుని కలుగజేశాడని, అందుకే అతని జీవితానికి కావాల్సిందంతా కూడా అనుగ్రహించి దేవుడు నింపాలని ఆయన ఆశించున్నాడని, అనగా ఒంటరివాడిగా ఉండడం కానీ, లేకపోతే నిరుద్యోగ స్థితిలో ఉండడం కానీ, ఆరోగ్యము లేకుండా ఉండడం కానీ, సమాధానము లేకుండా ఉండడం కానీ, ఫలహీనముగా ఉండడం కానీ దేవునికి ఇష్టము లేదు. ఒక ఆకారము కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడని గత వారం దైవవాక్యాల నుండి మనం చూసాం. వాటిని బట్టి మరోసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఈరోజు అదే వాక్యముల నుండి ఆత్మ సంబంధమైన వాటిని మనం ధ్యానం చేద్దాం. ప్రభు వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అన్నాడు. అంటే ఈ 17వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన విషయంలో కూడా నూతన సృష్టి కలుగజేశాడు. అంటే నిన్ను నన్ను దేవుడు నూతన సృష్టి కలుగజేశాడు. మొదటి సృష్టిని గురించి మనం చూసుకున్నాం. దేవుడు భూమిని సృష్టించిన తర్వాత దానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. అలాగే దేవుడు నరులను సృజించిన తర్వాత
వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. భూలోక సంబంధమైన ప్రతి అవసరతలన్నిటి కూడా దేవుడు సమకూర్చి ఆయనతో మేలుతో నింపి ఆయన ఒక పరిపూర్ణతలోనికి, ఒక ఆకారంలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు ఆత్మ సంబంధం విషయానికి వచ్చినప్పటికీ గమనించండి, నూతన సృష్టి దేవుడు కలుగజేశాడు. క్రీస్తునందు మనం అందరూ కూడా నూతన సృష్టిగా మారాం. దేవుడు మనకు నూతన సృష్టిగా చేశాడు. ఈ నూతన సృష్టిని కూడా నిరాకారముగా ఉండడం అనేది దేవుని ఇష్టము లేదు. ఈ నూతన సృష్టిలో దేవునికి తనకిష్టమైన, తాను కోరుకున్నటువంటి, తాను ఇష్టపడినటువంటి యొక్క ఆకారంలోనికి రావాలి ఈ నూతన సృష్టి కూడా. అందులో భాగంగా ఈ నూతన సృష్టిలో దేవుడు ఎలాగుండాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా వారు నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దాన్ని మనం ఆలోచన చేస్తే గమనించాలి. ఇది ఆత్మ సంబంధమైనది కనుక, ఇది ఆత్మకు కావలసింది కాబట్టి దైవికమైన స్వభావాలు, దైవ లక్షణాలు దేవుడు మనుషుల నుండి కోరుకుంటున్నాడు. ఒకసారి నూతన సృష్టిగా మారిన తర్వాత మనం ఎలాగ ఉండాలంటే, క్రీస్తు యొక్క స్వరూపము, క్రీస్తు యొక్క రూపం నీలో ఆవిర్వించబడాలి, నీలో స్థాపించబడాలి, నీలో కనుపరచబడాలి, నీలో స్థిరపరచబడాలి. దీనికి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా గలాతీ సంఘానికి రాస్తూ ఒక మాట తెలియజేస్తున్నాడు. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఇలాగ రాయబడింది. నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీరైనప్పుడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మల్ని కూర్చి చాలు ఎటు తోచుకొని ఉన్నా. ఓన్లీ కేవలం 19 వచనమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. దేవుడు నీలో తన యొక్క స్వరూపము, ఆయన సృజించింది దేని కొరకు? తన స్వరూపము నీలో ఏర్పడాలి. ఎవరి స్వరూపము? క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క స్వరూపము నీలో ఏర్పడాలి. అంటే క్రీస్తు రూపం ఎటువంటిది, క్రీస్తు యొక్క స్వరూపం ఎటువంటిది, లేకపోతే క్రీస్తు యొక్క ఆకారం ఎటువంటిది, దేవుడు ఎటువంటి స్వరూపము కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నాడు అంటే, నంబర్ 1 చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఒకటి, ఆయన ఆత్మస్వరూపి అని పదాన్ని వాడు. కనుక మనము కూడా ఆత్మతో సంధి కలిగిన వారై ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తూ, ఆత్మ సంబంధమైన వాటిని అనుసరిస్తూ, ఆత్మ సంబంధమైన వారుగా ఈ లోకంలో మనం నడుచుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే నిన్ను ఆయన నూతన సృష్టి చేసింది నిరాకారముగా ఉండడానికి కాదు. సో ఆత్మ సంబంధమైన వాటికి వచ్చేటప్పుడు మరో విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను రాసిన పత్రికలో మనం చదువుకోగలిగితే 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మొదటి పత్రికలో ఆయన ఏమంటే, దేవుడు ప్రేమ స్వరూపి అని పదాన్ని వాడాడు. ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ వాక్య భాగ ప్రకారముగా దేవుడు ప్రేమ స్వరూపి. ఈ నూతన సృష్టిలో, నూతన సృష్టిగా చేయబడిన క్రీస్తునందు చేయబడిన నీవు ప్రేమ స్వరూపిగా, అంటే క్రీస్తు ప్రేమ స్వరూపి కాబట్టి నీలో ఏ రూపము రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ ఆకారము రావాలని కోరుకుంటున్నాడు అంటే, దైవ ప్రేమ నీలో నిలిచి ఉండాలి, క్రీస్తు ప్రేమ నీలో స్థిరపరచబడాలి.
క్రీస్తు ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి, క్రీస్తు ప్రేమ కలిగిన వాడు. నీవు కూడా నూతన సృష్టిలో ప్రేమ లేని వ్యక్తిగా మీరు ఒక్కసారి ఊహించండి. ప్రేమ లేకపోతే అక్కడ ఏముంటుంది? దాని ఆపోజిట్ పదాలు మనం ధ్యానం చేసుకుంటే, ప్రేమ లేని చోట ప్రతి విధమైన ఇక కలహమును, విభేదాలు, మత్సరాలు, క్రోధాలు, కోపములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయ, ఇవన్నీ కూడా ప్రేమ లేని చోట ఉంటుంది. ఎందుకు ఇలాగ మాట్లాడుతానంటే, ప్రేమ అనేక దోషములను కప్పును, ప్రేమ అనేక పాపములను కప్పును, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో చెప్పినట్టుగా అది అన్నిటినీ తాలుకుంటుంది. అది తనంతట తాను అన్నడు కూడా ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు. అనేక విషయాలు అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, క్రీస్తు ప్రేమ నీలో ఏర్పడాలి. క్రీస్తు స్వరూపము అనగా ఏమి కాదు, కానీ ఆయన ప్రేమ నీలో ఏర్పడాలి. పౌలు ఒక హృదయంలో ఉన్న వేదన, పౌలు హృదయంలో ఉన్నాక బాధ, పౌలు హృదయంలో ఉన్నాక ఆ భారము ఏంటో తెలుసా? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా నేను మీ కొరకు ప్రసవ వేదన కలుగుచున్నాను అంటాడు. ప్రసవ వేదన పడుచున్నాననే పదాన్ని వాడాడు. నీలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. సో క్రీస్తు ఏమై ఉన్నాడు? లేకపోతే దేవుడు ఏమైనాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి. అంటే ఆ క్రీస్తు ప్రేమ నీలో, మీ వీటిని గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 34వ వచనంలో ఆయన పలికిన మాట మన అందరికీ తెలిసినదే. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను ప్రేమను దీన్ని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన కోణాల్లో నీలో ప్రేమ వేరుపారాలి. ఒకసారి చూడండి, క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమించాలని చెప్పినప్పుడు ఎప్పుడైతే ప్రేమిస్తారో జనులందరూ ఏమనుకుంటారట? యేసయ్య అని చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తు బిడ్డ అని అప్పుడు వాళ్ళకి తెలుస్తుందట. యేసుక్రీస్తు యొక్క శిష్యులు అని అర్థమవుతుందట. ఎఫెసీ రాసిన పత్రికలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పద్దెనిమిది వచనంలో 3వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసుకుందాం. ఇలా వ్రాయబడింది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేవలన మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్టుగా అని మాట్లాడుతూ, ప్రేమ యందు మీరు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని నీవు ప్రార్థించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా ఉండాలని. అంటే దేవుడు ఎటువంటి సంపూర్ణత కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణతతో ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రీస్తును అంగీకరించిన, ప్రభువుగా అంగీకరించిన, రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క సంపూర్ణతతో వారు పరిపూర్ణంగా నింపబడాలి. మన పాయింట్ ఇక్కడ ఏంటంటే, నిరాకారముగా ఉండడానికి దేవుడు నిన్ను నూతన సృష్టిగా సృజించలేదు. నీవు ఒక ఆకారంలోనికి రావాలి. అంటే ప్రేమ లేకపోతే అందులో ఎటువంటి ఆకారము లేనే
లేదు అని అర్థం. కానీ ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు దైవ ప్రేమ కలిగి ఉన్నాడు కనుక దైవ స్వభావముతో ఆయన నింపబడి ఉన్నాడని అర్థం. అందుకే మీకు మొదటి వాక్య భాగాలు జ్ఞాపకం చేశాను. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ఆకారము, ఆ రూపము నీలోనికి రావాలి, నాలోని రావాలి. ఆ రూపము సంఘ విశ్వాసంలోనికి రావాలి. దేవుని బిడ్డలందరిలో కూడా ఈ యొక్క రూపము ఏర్పడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రయాసపడుచున్నాడు, మొరపెడుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ మరలా పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, మీరు ప్రేమ యందు వేరు పారి. చూడండి, ప్రేమను దేనితో పోల్చాడు? ఈ స్థలాల్లో ప్రేమను ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. అది వేరు పారాలి అంటున్నాడు. ఎందుకంటే వేరు లేని ప్రతి మొక్క, అలాగే వేరు లేని ప్రతి చెట్టు గాలి తుఫాను వచ్చిన వెంటనే అది పెరికి వేయబడి కింద పడిపోతుంది. కానీ దాని వేరు లోతుగా ఉండాలి. అందుకే ఈ వేరును గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం అందరి జ్ఞాపకం ఉంది కదా. 4 రకాలైన నేలను గురించి మాట్లాడినాడు. అందులో ఒక నేల, ఒకటి త్రోవ ప్రక్కన ఉన్న నేల, రెండోది రాతి నేల, మూడోది ముండ్ల పొద, నాలుగోది మంచి నేల. బట్ ఇందులో మనం చూసాం ఒక నేల ఏంటంటే రాతి నేల. ఈ రాతి నేలలో వేరు లేనందున కొంతకాలం అయితే నిలిచింది, కానీ శోధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ వేరు లోతుగా లేకపోవడం మూలంగా అది ఎండిపోయింది, ఎటువంటి ఫలము ఫలించలేకపోయింది. యేసు ప్రభువారు చెప్పిన ఉపమానం ఇది. అదేవిధంగా ప్రేమ కేవలము పైన మాత్రం ఉండడం కాకుండా ప్రేమ యందు వేరు పారి. అంటే ఆ వేరు, ప్రేమ అనే వేరు, ఆ చెట్టు ఒక వేరు ఎంత లోతుగా వెళుతుందో అంత స్థిరముగా అది నిలిచుంటుంది. ఈ ఈ ఈ ప్రేమను ఎప్పుడైతే ప్రభు ఒక చెట్టుతో పోల్చాడో, ఆ చెట్టు అన్న వెంటనే చెట్టుకు గాలి అవసరం. కానీ ఒక్కొక్కసారి బలమైన గాలి వచ్చినప్పుడు, బలమైన తుఫాను వచ్చినప్పుడు ఆ చెట్టు ఏమాత్రం కూడా నిలిచి ఉండకుండా, మనకు తెలుసు కదా, హుదూద్ తుఫాను వచ్చినప్పుడు, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఈ యొక్క చెట్లన్నీ కూడా పూర్తిగా పెరికి వేరుతో సహా పెరికివేయబడి నేల పడిపోయేది. కానీ ఏ చెట్టు అయితే వేరు లోతుగా ఉంటుందో అది స్థిరముగా నిలిచి ఉంటుంది. అదేవిధంగా క్రీస్తు ప్రేమలో ఎవరైతే నాటబడి ఉంటారో, క్రీస్తు ప్రేమలో ఎవరైతే నిలిచి ఉంటారో, ఈ ప్రేమ అనే విత్తనము లేకపోతే ప్రేమ అనే చెట్టు యొక్క వేరు ఎంత లోతుగా ఉంటుందో, తుఫాను ఆ ప్రేమ అనే చెట్టుకు, ఈ ప్రేమ అనే వృక్షానికి, ప్రేమ అనే మొక్కకు ఎటువంటి తుఫాను వస్తుంది? దీనికి వచ్చే తుఫాను ఎటువంటిదంటే కోపం, అసూయ, క్రోధం, కక్ష, పగ, ఇటువంటి ఇంకా చెప్పాలంటే హాని, నష్టం, ఇటువంటి తుఫాను వాటి మీదకి వచ్చేటప్పటికి అది ఒకవేళ వేరు కానీ లోపల వరకు కింద వరకు వేరు పారి ఉంటే ఈ తుఫాన్లు దాన్ని ఏమాత్రం కూడా కదిలింప చేయలేదు. ఒకవేళ వంగినట్టుగా కనబడినా మళ్ళా తిరిగి అది నిలబడి స్థిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సో దేవుని బిడ్డలారా, అక్కడ ఈ ప్రేమ ఎక్కడ కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువులో ఎగ్జాక్ట్గా కనబడుతుంది. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, యూదా మతాధికారులు, అలాగే రోమ సైనికులు, స్వజనులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, భౌతికమైన రక్త సంబంధులు, భౌతికమైన కుటుంబ సభ్యులు, అలాగే తన యొద్దనే ఎదుగుతూ నేర్చుకుంటున్న
తన బల్లలో భోజనం చేసిన ఒకడైన ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకు విరోధముగా వాడు చేసిన పనులు. ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు, తన దేహం మీద కొరడా దెబ్బలు కుట్టినప్పుడు, తనను హింసించినప్పుడు, తన ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు, నీవు నిజంగా దేవుడైతే కిందకి దిగిరా మేము నమ్ముతామని చెప్తున్నప్పుడు, ఆయన ప్రేమయందు దైవ స్వభావములో ప్రేమలో నాటబడి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఈ తుఫాన్లన్నీ కూడా అతనికి ఏమాత్రం కూడా కదిలింప చేయలేకపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అతన్ని ఏమాత్రము కూడా కదిలింప చేయలేకపోయింది. ఎందుకంటే లోతుగా నాటబడి ఉన్నాడు ఆయన. అటువంటి పరిస్థితులు విశ్వాసుల జీవితంలో కలిగినప్పుడు, ఒక క్రైస్తవ జీవితంలో కలిగినప్పుడు ప్రేమ యందు వేరు పారి ఉంటే వాడు ఏమాత్రం కూడా కదలింపబడ్డాడు. అందుకే ఎటువంటి పౌలు చెప్పిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 34వ వచనం నుండి మాట్లాడుతూ పౌలు ఏమంటాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలవాడు ఎవడు? దేవుని ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపగలడు? శ్రమ, హింస, కరువ, ఖడ్గమా, ఉపద్రవమా, మరణమా? ఏది కూడా మమ్మలను ఎడబాపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఇతరుల చేత, లోకస్తుల చేత, అపవాది చేత శోధింపబడడం ఒక విషయమైతే, చిన్న చిన్న భౌతికమైన విషయాలలో ఇబ్బందులు కలిగితేనే ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇహలోక సంబంధమైన కొన్ని ఆటంకాలు కలిగితేనే వారు ఏమాత్రం కూడా ప్రార్థన కూడికకు రాలేరు, ప్రార్థన చేయలేరు, బైబిలు చదవరు. అలాంటప్పుడు క్రీస్తు ప్రేమ నీలో ఏం నాటబడింది? అది ఆ సమస్య అనేది నీ మీద చిన్న గాలి వచ్చింది నాయన. నువ్వు క్రీస్తు ప్రేమలో కానీ నాటబడి ఉంటే నువ్వు తిరిగి లేస్తావు, ప్రార్థన చేస్తావు, తిరిగి లేస్తావు, బైబిల్ చదువుతావు, తిరిగి లేస్తావు, దైవ వాక్య కార్యక్రమాల్లో, దైవ సంఘ కార్యక్రమాల్లో పాలిభోక్సలు అవుతావు. నువ్వు ఇవన్నీ చేయడం మానేసావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇహలోక సంబంధమైన శ్రమలు, ఇహలోక సంబంధమైన కష్టాలు, ఇహలోక సంబంధమైన నిందలు, అవమానాలు, ఇహలోక సంబంధమైన ఒక అనారోగ్యము కావచ్చు, దుఃఖమే కావచ్చు, అది నీ మీద విసిరిన వెంటనే నీకు వేరు ఉన్నదా? వేరు కానీ నాటబడి ఉంటే నువ్వు నిలబడతావు, వేరు లేదనుకో కింద పడిపోతావు. పౌలు ఏమంటాడు తెలుసా? నథింగ్ అంటున్నాడు. ఏది మమ్మును వేరు చేయలేదు, మనకు సెపరేట్ ఏది చేయలేదు అన్నాడు. మరణము కూడా సెపరేట్ చేయలేరు అన్నాడు. అది దుఃఖమైన, హింస అయినా, కరువు అయినా, కరువు హింస, కరువు చాలామందికి ఇప్పుడు ఏం చేస్తుంది? కరువు లేదు కానీ ఇబ్బందులు, ఇరుకులు, ఇబ్బంది అంటే కొరతలు, కొదువ, ఇవి చాలామంది జీవితంలో విసిరిన వెంటనే అది విసిరగానే చాలామంది పడిపోతున్నారు. కానీ పౌలు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, క్రీస్తు యందు వేరు పారి. ఎందుకంటే నీవు శూన్యముగా, శూన్యం అనే పదానికి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిరాకారం అంటే ఓన్లీ డమ్మీ అన్నమాట. డమ్మీ క్రైస్తవులుగా ఉండకూడదు, ఒరిజినల్ క్రైస్తవులుగా ఉండాలి. డమ్మీ క్రైస్తవులు అంటే పైకి కనబడతారు అంతే, లోపల మాత్రం దైవ స్వభావం ఉండదు, దైవ ప్రేమ ఉండదు, దైవ కనికరం ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ డమ్మీ క్రిస్టియన్స్. కానీ ఎవరిలో అయితే దేవుని ప్రేమ నాటబడి ఉన్నదో, దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నదో, దేవుని ప్రేమ కనుపరచబడుతుందో క్రియల రూపముగా, క్రియాశీలముగా, వాడు ఒరిజినల్ క్రిస్టియన్, ఒరిజినల్ క్రైస్తవుడైన. సో అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నీవు ప్రేమలో ఏర్పడినప్పుడు ప్రభువు సృజించిన వాటిలో తను అనుకున్న విధంగా ఒక ఆకారంలోనికి నువ్వు వస్తున్నావు. ఏంటి ఆకారం? క్రీస్తు ఆకారము, లేక దేవుని ఆకారము, లేక దేవుని యొక్క స్వభావంలోనికి నువ్వు వస్తావు అన్నమాట. ప్రేమలో నిలకడగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియులారా, ఇక దేవుని స్వరూపాన్ని గురించి, దేవుని స్వభావాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన, నేను అన్ని ఇప్పుడు వివరించటం లేదు, ఆయన దయగలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, ఈ సువార్తలన్నింటిలో కూడా మనం ధ్యానం చేస్తే యేసయ్య కనికరపడి వారి కాపరు లేని గొర్రెలని వారి మీద కనికరపడి వారిని బోధించాడు. వారు అప్పటికే 3 రోజుల వరకు ఆకలితో ఉన్నారని, మార్గములో వారు మూర్ఛిల్లి ఎక్కడ పడిపోతారేమో అని వారి మీద కనికరపడి వారికి ఆహారమును సమకూర్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫిజికల్గా కూడా మనము ప్రజల మీద వారి పరిస్థితిని బట్టి కనికరపడాలి. ఏనాడు కూడా హృదయ కాఠిన్యము కనపరచకూడదు. ప్రజల బాధను అర్థం చేసుకోవాలి. దేశానికి కూడా ఎటువంటి నాయకులు కావాలి? ప్రజల బాధలను అర్థం చేసుకోగలిగిన నాయకుడు కావాలి. యోసేపు ముందు చూపు కలిగిన వాడు, దైవ భయము కలిగిన వాడు కనుక ప్రజల అవసరతను తీర్చగలిగిన వాడు. కాబట్టి మీరు చూడండి, 7 సంవత్సరానికి రావలసిన కరువులలో ఆ 7 సంవత్సరానికి సరిపోయిన ఆహారమును సిద్ధపరిచి, ఏ పట్టణంలో ఆ పట్టణం, ఏ జిల్లాలో ఆ జిల్లాకు సంబంధించిన ఆహారమును సిద్ధపరచడం మాత్రం కాకుండా విదేశీ నుండి వచ్చిన వారిని కూడా ఆహారమును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. అయ్యా, మా దేశంలోనే కరువులో ఉండి మేము బాధపడుతుంటే ఇంక 7 సంవత్సరం ఉంది, మీకేం అమ్ముతామయ్యా అనలేదు. ఆయన విదేశం నుండి వచ్చిన వారిని కూడా ఆహారమును అమ్మాడు, పంచిపెట్టాడు. చాలామంది జీవితంలో ఇది ఎందుకు అలా చేయగలిగాడంటే ఆయన దైవ కనికరాన్ని, జాలిని కలిగి ఉన్న వ్యక్తి, దైవ ప్రేమ కలిగిన వ్యక్తి, దైవ భయము కలిగిన వ్యక్తి. అందువలనే కనాను దేశం నుండి వచ్చిన వారికి ఆహారమును అమ్ముతున్నారు ఆయన. ఇప్పుడు అదే దేశంలో ఉన్న వారి గురించి కూడా బైబిల్ ఏమంటుంది? ఐగుప్తు దేశానికి చెందిన వారిలో చాలామందికి పొలాలు ఉన్నాయి, కానీ పొలంలో ఉంటే ఏం ప్రయోజనం? వర్షం లేదు కదా. వర్షం వస్తే కదా పొలం దున్నుతారు, విత్తనాన్ని విత్తుతారు, ఆ తర్వాత పంట అని వస్తుంది. కానీ 7 సంవత్సరాలు వర్షం లేకపోతే పొలం ఉన్న ఏం ప్రయోజనం? కనుక ఆ దేశంలోనూ, ఐగుప్తు దేశంలోనే ఉన్న వారిని కూడా వారి దగ్గర నుండి పొలమును తీసుకొని వారికి ఆహార వస్తువు ఇచ్చి వాళ్ళు బ్రతుకున్నట్టుగా చేశాడు. ఒక నాయకుడు అంటే చేయవలసిన పని అది. 7 సంవత్సరాల కరువు కాలంలో ఇంకా మనం చూస్తాం, అయ్యా మా పొలాలు అయిపోయింది, మన దగ్గర ఇంకేం లేదు, మా దగ్గర ఇక పశువులు ఉన్నాయంటే పశువులు తీసుకున్నాడు, వారికి ఆహార పదార్థాన్ని ఇచ్చాడు. ఫైనల్గా ఆయన చేసిన పని ఏంటి తెలుసా? మా దగ్గర ఉన్న అంతా అయిపోయింది, పొలాలు అయిపోయాయి, పశువులు కూడా మీకు ఇచ్చేసాం సార్, మా దగ్గర ఏం లేదు, ఇక మేమే మిగిలి ఉన్నామన్న. అయితే సరే, మీరు పొలాల్లో పని చేయడానికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకోమని వారికి, ఇక మీ దగ్గర ఏం లేదు కాబట్టి మీకు ఆహారం ఇవ్వను అనలేదు ఆయన. సరే అయ్యా, మీరు ఉన్నారు కదా, మీరు పనులు చేయండి, మీకు ఆహార పదార్థాన్ని అందిస్తానన్న. అంటే ఆలోచన 7 సంవత్సరాల కరువు కాలంలోకి ఆలోచన ఎంత అద్భుతంగా ఒక నాయకుడిగా దేశ ప్రజలకు, విదేశాల్లో ఉన్న ప్రజలకు కూడా ఆయన మేలు కలుగజేశాడు. దైవభక్తి కలిగిన నాయకుడైతే ఇటువంటి పనులు చేస్తాడు. కానీ మన దేశాల్లో చూస్తున్నాం, ఇటువంటి సందర్భాల్లో కొన్ని వస్తువుల రేట్లు భయంకరంగా పెంచేస్తున్నారు. అందులో భాగంగా మరి ముఖ్యంగా పెట్రోల్ ధరలు బగ్గుమంటుంది. పెట్రోల్ ధరలు ఒక నెలలోనే చాలాసార్లు పెంచివేశారు. అలాగే గ్యాస్ ధరలు కూడా, సిలిండర్ ధర కూడా అది ఉన్నత పర్వత శిఖరానికి ఎక్కినట్లుగా రేట్లు పెంచేసి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజల మీద ఇంకా భారమే కలుగుతుంది తప్ప ప్రజలకి రిలీఫ్ అనేది మాత్రం కనబడటం లేదు. దేవుని బిడ్డలారా,
దైవ భయము కలిగిన వారు, దైవ స్వభావము కలిగిన వారు కనికరము చూపుతారు. ఇది యేసయ్య కనికరం. ఓకే, యేసయ్య కనికరాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా యేసయ్య ఆయన దేవుని స్వభావాన్ని కదా రావాలి. ఈ నూతన సృష్టికి ఏ స్వభావం రావాలి, ఏ ఆకారం రావాలి? క్రీస్తు ఆకారం రావాలి. క్రీస్తు ఆకారంలో దేవుని క్రీస్తు ప్రేమ కనబడాలి. క్రీస్తు ఆకారంలో క్రీస్తు కనికరం కనబడాలి. క్రీస్తు యొక్క ఆకారంలో క్రీస్తు దయ కనబడాలి. ఆ దేవుని యొక్క ఆకారంలో మరో విషయం, అద్భుతమైన గుణశీలం ఏంటంటే పరిశుద్ధత కనబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే నీతి, ఆ క్రీస్తు ఆకారంలో నీతి ఉండాలి, నిజాయితీ ఉంది. క్రీస్తు ఆకారంలో వినండి జాగ్రత్తగా, నమ్మకత్వం ఉంది. ఇక క్రీస్తు ఆకారంలో ఏముంది తెలుసా? క్షమాగుణం ఉంది. నీవు ఇవన్నీ లేకపోతే సృష్టి అయితే చేయబడ్డావు, కానీ ఒక ఆకారంలోనికి నువ్వు రాలే. అందుకే పౌలు గలతీ సంఘమును గూర్చి తన హృదయంలో ఉన్న వేదన, బాధ, మొర ఏంటంటే, క్రీస్తు స్వరూపము మీ యందు మరలా ఏర్పడ వరకు మీ కొరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను. ప్రియులారా, క్షమాగుణం, కనికరము గలవారు ధన్యులు. వారు కనికరము పొందెదరు. యేసయ్యలో ఉన్న మరో గుణం ఏంటి తెలుసా? సమాధానపరచుట. ఎవరు ఎలాగుంటే మాకేంలే, ఈ స్వభావం మనిషి స్వభావం. కానీ యేసయ్య స్వభావం అలాంటిది కాదు. అసలు నిన్ను తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి పరలోకము నుండి భూలోకములోనికి ఆయన దిగి వచ్చాడు. ఎంత దూరము నుండి నీ దగ్గరికి వచ్చాడు ఒకసారి ఊహించాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? దేవునితో నిన్ను సమాధానపరచడానికి, దేవునితో నిన్ను ఐక్యపరచడానికి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానపరచువారు ధన్యులు. వారేమనబడదురు? దేవుని కుమారులు అనబడదు. సో యేసయ్యలో అనేకమైన అద్భుతమైన లక్షణాలు మనకు కనబడతాయి. అది దైవికమైన స్వభావం. ఆ స్వభావము లేకపోతే ఆ ఆకారం, ఆ స్వరూపం నీ యందు ఏర్పడాలి. ఎందుకు? నీవు శూన్యముగా ఉండడానికి, నిరాకారముగా డమ్మిగా ఉండడానికి దేవుడు నిన్ను సృజించలేదు. క్రీస్తు కలిగిన భారం నీవు నేను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా నీలో ఏంటేంటి ఏర్పడాలి? నేను ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగంలో మత్తయి సువార్తలోనికి ఒకసారి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడుచు 13వ వచనంలో ఇలాగన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. అంటే ఈ వాక్య ఆధార ప్రకారముగా యేసు ప్రభు వారు కోరుకుంటున్న విషయం ఏంటంటే, నీవు సారము కలిగిన ఉప్పు వలె ఉండాలి. సారము కలిగిన ఉప్పు. వినండి, ఉప్పు 2 రకాలు చెప్తున్నాడు. ఒకటి నిస్సారము. నిస్సారము కలిగి ఉంటే అది దేనికి కూడా పనికి రాదు. దాన్ని బయట పారవేస్తారు, ప్రజలు దాన్ని త్రొక్కివేస్తారు అన్నాడు. సో నిస్సారము కలిగిన ఉప్పు అనగేంటి? బయట పారేస్తారు అంటే నంబర్ 1, అది పనికి రాదు. అంటే ఒక దేవుని బిడ్డ, ప్రభువును అంగీకరించిన బిడ్డ పనికి రాని వ్యక్తిగా ఉండకూడదు. హలో, అందరు వినాలి జాగ్రత్తగా. నీవు నీ కుటుంబములో, మీ ఇంటిలో ఒక పనికొచ్చిన పాత్రగా ఉండాలి. నీ రక్త సంబంధుల మధ్య నువ్వు ఒక పనికొచ్చిన పాత్రగా ఉండాలి. నీ బంధువుల మధ్య నీవు ఒక పనికొచ్చిన పాత్రగా ఉండాలి.
సంఘములో నీవు ఒక పనికొచ్చిన పాత్రగా ఉండాలి. సమాజంలో నీవు పనికొచ్చిన పాత్రగా ఉండాలి. పనికి రాని పాత్రగా ఉన్నప్పుడే దాన్ని ఎవరు కూడా ఉపయోగించరు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నీవైతే ప్రభు పేరు పెట్టుకున్నావు, క్రైస్తవుడు అని, దేవుని బిడ్డవని, విశ్వాసి అని పేరైతే ఉంది, కానీ పనికి రాని పాత్ర, అదే నిస్సారమైన ఉప్పు. ఉప్పుగా అయితే ఉన్నా, పేరుకే ఉప్పు. నేను అందుకే డమ్మి అని పదాన్ని వాడాను. కానీ అందులో ఏమి లేదు, సారము లేదు. సో సారము లేకపోతే ఆకారమే లేదని అర్థం, దానికి ఒక స్వరూపమే లేదు. కానీ నీవు నిరాకారంగా ఉండడానికి దేవుడు నిన్ను నూతన సృష్టి చేయలేదే. నువ్వు సారము కలిగి ఉండాలని దేవుడు సృజించాడు. ఆ సారములో భాగంగా నువ్వు పనికొచ్చిన పాత్రగా ఉండాలి. అసలు దేవుని బిడ్డలంగా మీరు మీ కుటుంబాలలో, కుటుంబ సభ్యుల మధ్య, మన బయటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు అసలు నీవు ఒక పనికొచ్చిన పాత్రగా ఉన్నావా, పనికొచ్చిన వ్యక్తిగా ఉన్నావా? అసలు ప్రజలు, కుటుంబ సభ్యులు నువ్వంటే పర్వాలేదు అనుకుంటున్నారా? లేకపోతే నీ యొక్క స్వభావాలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి నిన్ను గుర్చి వారు ఇబ్బంది పాలవుతున్నారా? లేకపోతే ఫలానా వ్యక్తి నా కుమారుడు, నా కుమార్తె, లేకపోతే నా స్నేహితుడు, నా భార్య, లేకపోతే నా భర్త, ఓకే, మంచోడు అని ఒక ఉపయోగమైన పనికొచ్చిన వ్యక్తి అని నేను ఊహించుకుంటున్నారా? పనికి రాని వ్యక్తిగా నేను ఊహించుకుంటున్నాను. అసలు ఈ విషయాలను గమనించాలి. ఎందుకంటే సారము కలిగిన వారు ఉపయోగపడతారు, సారము లేని వారు పనికిరానిదిగా అది పారివేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే, ప్రజలు దాన్ని త్రొక్కేస్తారు. అంటే ఎవరు కూడా నీతో ఏకీవించారు, మనుషుల్లో ఎవరు కూడా నిన్ను ఏకీవించారు. అంటే అంత స్వభావాల మీద ఆధారపడి ఉంది. అందుకంటాడు, నీవు సారము కలిగిన, అంటే నువ్వు ప్రతిదానికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. నీ కుటుంబ సభ్యులలో, మీ యొక్క అన్నదమ్ములలో నీ ఉపయోగకరంగా ఉండాలి. మీ అక్క చెల్లెల మధ్య నీ ఒక ఉపయోగకరముగా ఉండాలి. అంటే నీ అవసరత నీ అన్నకు ఉండాలి, నీ అవసరత మీ అక్కకు ఉండాలి, మీ చెల్లికి ఉండాలి, నీ అవసరత నీ కుమార్తెకు ఉండాలి, నీ అవసరత నీ భార్యకు ఉండాలి, నీ అవసరత నీ భర్తకు ఉండాలి, నీ అవసరత మీ నాన్నకు ఉండాలి. నువ్వు ఉండాలి, నువ్వు కావాలి. అంటే అర్థం ఏంటి? నీవు ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉన్నావు. నిన్ను గుర్చి ఎవరు కూడా ఉంటే ఏమీ లేకపోతే ఏమన్నారంటే నువ్వు దేనికి కూడా పనికి రాలేని స్థితిలో ఉన్నావని అర్థం. అంటే పనులలో నువ్వు కానీ ఏ విషయంలోనైనా సరే ఉపయోగంగా లేకపోతే, ఎటువంటి సహకారము నీకు లేకపోతే, ఎటువంటి సహాయము చేయూత చేయగలిగిన స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు పనికి రాని స్థితిలో ఉన్నావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఒక పనికొచ్చే పాత్రగా మారాలి. అప్పుడే నువ్వు ఆకారంలోనికి వచ్చినట్టు. దేవుని స్తోత్రం. మీరు చూసారా, ఇది చాలా వరకు ఉప్పు ఏ విధంగా అయితే అనేక విషయములలో అవసరత ఉంది, ఉప్పు లేకుండా మానవుడు నిజానికి ఏ ఆహార పదార్థాలు కూడా దాన్ని భద్రపరచలేడు, రుచిని ఏమాత్రం కూడా తీసుకుని రాలేడు. అదేవిధంగా క్రైస్తవులు లేకపోతే సమాజము కూడా ఏమాత్రం కూడా భద్రతగా ఉండదు, రుచికరంగా ఉండలేదు. అలాగే నీవు లేకపోతే కుటుంబ సభ్యులలో ఎటువంటి రుచి ఉండదు. ఆ స్థితిలోనికి రావాలి. నువ్వు ఉంటేనే కుటుంబానికి రుచి, నువ్వు ఉంటేనే కుటుంబానికి క్షేమం, నీ మూలముగా కుటుంబానికి సమాధానం, నీ మూలముగా కుటుంబానికి ఆదరణ, నీ మూలంగా కుటుంబానికి ఆనందం, నీ మూలంగా కుటుంబానికి నెమ్మది. అలాగ ఉంటున్నావా? లేకపోతే క్రీస్తు ఒక స్వరూపము నీలో ఇంకా ఏర్పడలేదు అని అర్థం. ఇక రెండో భాగానికి మనం వెళితే,
14 వచనంలో అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నెరదు. మనుషులు దీపము వెలిగించి మంచము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీవుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండో కోణంలో ప్రభు మాట్లాడుతామన్నాడంటే, ఆయన ఎలాగూ చెప్పాడు యోహాను సువార్త 8:12 వచనంలో, నేను లోకమునకు వెలుగున్నాను, నన్ను వెంబడించిన వారు చీకటిలో ఎంత మాత్రమును నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని యేసయ్య తన యొక్క స్వరూపాన్ని గురించి, తన రూపాన్ని గురించి, ఆకారాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటున్నాడు యోహాను ఈ యొక్క మత్తయి సువార్తలో 5:14 నుండి 16 వరకు చెప్పిన మాటలో ఆయన అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు కూడా దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు, మంచం కింద పెట్టరు, కానీ దీపస్తంభం మీద పెడతారు. ఎందుకు తెలుసా? ఇంట్లో ఉన్న వారందరికీ అది వెలుతురిస్తుంది, త్రోవ చూపిస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మీ సత్క్రియలు, అన్యజనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీవుడి. వెలుగు, గత కాలంలో చెప్పాను, వెలుగు అంటే చాలా అర్థాలు ఉన్నాయి, కానీ అందులో ఒక విషయం సత్యము. వెలుగు అనగా సత్యం. సత్యాన్ని బోధించాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్య సంబంధమైన క్రియలు చేయాలనగా సత్క్రియలు చేయాలి. వెలుగు అంటే సత్యము, వెలుగు అంటే ప్రేమ, వెలుగు అంటే పరిశుద్ధత, వెలుగు అంటే నీతి, వెలుగు అంటే యథార్థత, వెలుగు అంటే నిజాయితీ, వెలుగు అంటే నమ్మకత్వం. ఇవన్నీ కూడా నీవు కలిగి ప్రజల ఎదుట కనుపర్చాలి అంటున్నాడు. నిజమైన దైవభక్తి వెలుగు అంటే. భక్తి లోపల దాచుకొని ఉంచడం కాదు, బయటికి కనపరచాలి. వెలుగు సత్క్రియ అనే పదానికి వచ్చేటప్పటికి సత్క్రియలో సహాయం ఉన్నది, సహాయం చేయడం. అందుకన్నాడు, మీ సత్క్రియలను చూచి, అన్యజనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ వెలుగు అనే పదాన్ని వాడాడు, ప్రకాశింపజేయండి. ప్రియులరా, వెలుగు అంటే మరో విధంగా చెప్పాలంటే విశ్వాసం. నీ విశ్వాసాన్ని నీలో నువ్వు దాచుకోకుండా, నువ్వు ప్రభువునందు కలిగి ఉన్న విశ్వాసాన్ని, ఆ సత్య వాక్యమును, సత్య సువార్తను, సత్య స్వరూపియగు యేసు క్రీస్తును నీలో నీవు దాచుకొని ఉంచడం కాకుండా ఆ సత్య ప్రేమను ప్రజలకు కనుపర్చాలి క్రియల ద్వారా. ఈ స్వరూపం నీలోనికి రావాలి, నీలో ఆవిర్భవించబడాలి, మీలో నాటబడాలి, మీలో స్థిరపరచబడాలి, మీలో అది కనుపరచబడాలి మీ ద్వారా. ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అర్థమవుతుందా? నిరాకారముగా ఉండడానికి దేవుడు నిన్ను నూతన సృష్టి చేసి ఉంచలేదు. డమ్మిగా ఉంచడానికి దేవుడు నిన్ను సృజించలేదు. క్రీస్తు స్వరూపము యందు ఏర్పడాలి, సద్గుణము కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అందుకే కొలస్సీ పత్రికలో మాట్లాడుతూ, అలాగే ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ, క్రీస్తు యొక్క సంపూర్ణత యందు, దేవుని యొక్క దైవత్వం యొక్క సంపూర్ణత యందు మనం పరిపూర్ణలు అవ్వాలట. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 18వ వచనం నుండి. అందులో రాయబడిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సంపూర్ణత యందు మనం పరిపూర్ణలు అవ్వాలి. అంటే దేవుని సంపూర్ణతతో మనం నింపబడాలి.
దేవుడు ఎంత పరిపూర్ణుడై ఉన్నాడో. ఇక మత్తయి సువార్తలో మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయములో దీన్ని కొండ మీద ప్రసంగము అనే పదాన్ని వాడుతారు. ఇంగ్లీషులో దాన్ని ఏమన్నాడంటే బీ అటిట్యూడ్ అనే పదాన్ని వాడాడు. అంటే ఇటువంటి వైఖరి కలిగి ఉండండి, ఇటువంటి వైఖరి కలిగి ఉండండి. బీ అటిట్యూడ్ అంటే ఎటువంటిది? ఈ 5, 6, 7 అధ్యాయంలో రాయబడిన ఒక వైఖరి మీరు కలిగి ఉండండి, ఆ స్వభావాన్ని మీరు కలిగి ఉండండి అంటాడు. మీరు చూడండి, చివరికి మాట్లాడుతూ 5వ అధ్యాయము చివరి వచనానికి వచ్చేటప్పటికి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉందురు అన్నారు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సృష్టిలో నీవు శూన్యముగా ఖాళీగా ఉండడం అనేది దేవునికి ఇష్టము లేక, దేవుని యొక్క పరిపూర్ణత అంటే పరలోకపు తండ్రి ఎటువంటి పరిపూర్ణత కలిగి ఉన్నాడో ఆ పరిపూర్ణతతో నీవు నింపబడాలని ఆయన ఉద్దేశం. ఈ